ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. ఆకలిగా ఉందయ్యా. ఆగండి ఆగండి, ఎవరిని ఇవ్వండి అయ్యా. ఇస్తాను ఉండండి. అయ్యా నీకేమన్నా పిచ్చా? ఇస్తానని చెప్పినాను కదా. ఇంతలోనే అంత కంగారు ఏంటి? క్షమించండి ఉండు, అయ్యా. ఇస్తాను. తీయరా ఈ తాయి. వదలవయ్యా. ఏం చేస్తున్నావయ్యా? వదలయ్యా, వదలమన్నానా? చెయ్యి వదులు. ఆగవయ్యా. ఎటు పారిపోయాడో తెలియట్లేదే. డబ్బులు అడిగాడు, అంతలోనే తాయెత్తులు అక్కన పారిపోయాడు. అయ్యో, ఇప్పుడే తను కూడా కాల్ చేస్తుంది. సర్లే, తులసి ఇచ్చిన తాయెత్తే కదా, పోతే పోయిందిలే. సాంబా, ఈ తాయెత్తి ఎన్ని రోజులుగా వాడి ప్రాణాన్ని కాపాడింది. ఇక నుంచి చావు వాడిని వెతుక్కుంటూ వెళ్లాల్సిన అవసరం లేదు. వాడే చావుని వెతుక్కుంటూ వెళ్ళాలి. ఏంటి బాస్ ఇది? ఇప్పుడు ఎవరిని మీట్ అవ్వడం కోసం ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తున్నావు? ఏంటి బాస్, నేను కన్ఫ్యూజన్తో అడుగుతుంటే మీరు అలా సైలెంట్ గా ఉండిపోయారేంటి? బాస్, ఇప్పుడు ఎవరిని మీట్ అవ్వడం కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నావు అని అడిగాను. అదే బాస్ 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 ఆగండి, నన్నే గెస్ చేయమంటారా? చీకటి, నిర్మానుష్యమైన ఏరియా, జాబిలి, వెలుతురు, ఇదంతా చూస్తుంటే ఏదో ఒక న్యూ ఫిగర్ ని లైన్ లో పెట్టారు. యామ్ ఐ కరెక్ట్? అనామికకి ఆల్టర్నేట్ గా మీరు ఆ న్యూ అకౌంట్ ని ఓపెన్ చేయబోతున్నారు. కరెక్టా? తన కోసమే వెయిటింగ్. ఏమంటారు? ఓపెన్ చేయడానికి కాదా షోక్, క్లోజ్ చేయడానికి. బాస్ 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 మీరు సస్పెండ్ మెయింటైన్ చేస్తూ మాట్లాడుతున్నారు. అది అర్థం చేసుకునేంత రేంజ్ నా బ్రెయిన్ కి లేదు బాస్. నేను ఓపెన్ గా అడుగుతున్నాను, నాకు అర్థమయ్యేలాగా సింపుల్ గా చెప్పండి చాలు. నీకు ఇంకా అర్థం కాలేదా? ఆ నందుగాడి చాప్టర్ ని క్లోజ్ బాస్, వాడు నా లిమిట్స్ ని క్రాస్ చేసి ఛాలెంజ్ చేశాడు. ఎంత జరిగాక వాడిని వదిలేస్తే నేను ఫూల్ అవుతాడా? కరెక్టే బాస్. వాడిక్కడ ఉన్నంత వరకు మీకు అనామికకు మధ్య బాగా డిస్టర్బెన్సే. ఇప్పుడు ఏ కంట్రీకి బాస్ పంపించబోతున్నాం? సింగపూరా, మలేషియానా? అంతకు మించిన చోటు పంపిస్తున్నాను. అది స్వర్గము నరకము నాకే తెలీదు. అందుకే పర్ఫెక్ట్ గా ప్రోగ్రామ్ ఫినిష్ చేయడానికి ఒకరిని రమ్మని చెప్పాను.
నమస్తే సార్. రమ్మని చెప్పారు. ఏంటి పని? ఒకటి క్లోజ్ చేయాలి, అదే వర్క్. వాట్సాప్లో నీకు ఫోటో సెండ్ చేశాను చూడు, వాడిని లేపేయాలి. వాడిని ఎలా లేపాలనేది నేను చెప్తాను. చెప్పిందంతా అర్థమైంది కదా? చేసేద్దాం సార్. ఇంకో విషయం, ఈ మర్డర్ యాక్సిడెంటల్గా జరిగినట్టు ఉండాలి. ఇందులో నా పేరు బయటికి రాకూడదు. అశోక్, కార్లో క్యాష్ ఉంది, తీసుకురా. ఇదిగో తీసుకొస్తున్నాను బాస్. ప్లాన్ని కరెక్ట్గా ఫినిష్ చేస్తే దీనికి డబుల్ అమౌంట్ నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఫినిష్ చేస్తావుగా? డౌట్ పడాల్సిన అవసరమే లేదు సార్. వాడు చచ్చాడని ఈ రోజు పోస్టర్లు ప్రింట్ చేయండి. మిస్ అవ్వడం అనేదే జరగదు. ఇక నువ్వు వెళ్ళు. ఏంటి బాస్, సైలెంట్ గా నాతో కూడా చెప్పకుండా ఇంత పెద్ద ప్లాన్ వేశారు? కొన్ని లైఫ్స్ క్లోజ్ చేసే మ్యాటర్ని సైలెంట్గా సింపుల్గా డీల్ చేయాలి. అది వదిలే. రేపు ప్లాన్ ప్రకారం నందుని ఎలా లేపేయాలనేది విన్నావు కదా? నువ్వు అది మాత్రం చెయ్యి. ఓకే బాస్. మీరు విల్లనిజంలో ఎక్కడికో వెళ్ళిపోయారే, మీరు నిజంగా సూపర్ బాస్. రేపు నేను అనుకున్నది జరిగితే మాత్రం ఈ కథలో నేనే. అవును బాస్. రేయ్, మా నుంచి ఆ కుర్రాన్ని కాపాడుతానని చాలా ధైర్యంగా ఉన్నావు కదా. నీకు తల తిరిగిపోయే విషయం చెప్పమంటావా? చెప్పడం ఏంటి, చూపించండి, కళ్ళారా చూస్తాడు. ఈ తాయెత్తే కదా వాడిని ఇన్ని రోజులు కాపాడుకుంటూ వచ్చింది. ఇదంతా నాకెలా తెలిసిన ఆశ్చర్యపోవద్దు, చెప్పిందే నువ్వు. ఇప్పుడు చెప్పు, ఆ 7వ ప్రాణాన్ని మీరు ఎలా కాపాడుతున్నారు? తాయెత్తు. ఏంటది? తాయెత్తా? ఏ తాయెత్తు? అజ్ఞాతవాసి తాయెత్తు. ఆ తాయెత్తు అతను చేతికున్నంత వరకు మీరు ఎవ్వరు నందుని తాకను కూడా తాకలేరు.